చలో యుద్ధానికి సిద్ధమవుదాం. హలో అందరికీ, మళ్ళీ వచ్చేసిన మీ ముందుకు ఒక మంచి వీడియో తెచ్చేసిన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న హోమ్ వ్లాగ్స్. వాయిస్ అయితే కొంచెం బాగాలేదు, కోల్డ్ కాఫ్ అయింది, భయపడకుండా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇంకొచ్చేసి వీడియోలోకి వస్తే ఇది సండే వ్లాగ్ అండి. సండే ఆఫ్టర్నూన్ 3 నుంచి స్టార్ట్ చేశాను క్లీనింగ్స్. అండ్ కార్తీక మాసం వస్తుంది కదా, డైలీ పూజలు అయితే ఉంటాయి. ఇంకెలానో ఇల్లు కొంచెం డస్ట్ పట్టింది. మనం ఎంత క్లీన్ చేసుకున్నా డస్ట్ మాత్రం కన్ఫామ్గా పడుతూనే ఉంటుంది. ఇంకా మా ఇల్లు కూడా చాలా డస్ట్ పట్టేస్తుంది. ఇంకా అవన్నీ క్లీన్ చేసుకున్నాను. ముందైతే బూజు కొట్టుకున్నాను అనమాట. ఇంకా ఇవి నవరాత్రులు అంటున్నాను నేను. కార్తీక మాసం స్టార్ట్ అయితే మళ్ళీ బూజులు అవి కొట్టకూడదు కదా, నేను కొట్టను అనమాట. కార్తీక మాసంలో పూజలు అయిపోయిన తర్వాత మళ్ళీ 1 మంత్ పడుతుంది కదా పూజలు అవ్వడానికి, అందుకే ఇంకా స్టార్ట్ చేశాను మొత్తం క్లీనింగ్. అందులోని నాకు జలుబు దగ్గు ఒకటి కదా, ఈ డస్టింగ్ చేసిన దగ్గర నుంచి మరీ ఎక్కువైపోయింది. కాఫ్ కోల్డ్ ఫుల్గా దగ్గు పడుకొని ఇవ్వట్లేదు అనమాట. ఇంకా పిల్లలు కూడా కొంచెం వాళ్ళ మూడ్ బాగుంది, వాళ్ళు ఆడుకుంటున్నారు సెటరేట్గా. నేను కూడా ఎక్కడికక్కడ సర్దేసి పెట్టేసుకుంటే నాకు కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా బూజు కట్టే అందడం లేదు, పైకి ఉంది ఫ్లోరింగ్ మాది, దానివల్ల అందడం లేదనమాట. అందినంత వరకు నేనైతే క్లీన్ చేసేసుకున్నాను. అలాగే టాయ్స్ అన్నీ తీయలేదు, లాస్ట్ మంతే కదా, లాస్ట్ వీడియోలో 1 మంత్ కూడా అవ్వలేదు. లాస్ట్ వీడియోలోనే మొత్తం టాయ్స్ ఇవన్నీ తీసి క్లీన్ చేశాను కదా. ఇప్పుడైతే నార్మల్గా పైనే బూజులు అవి కొట్టేసుకొని అక్కడికక్కడే క్లాతులతో అయితే తుడిచేసుకున్నాను. మళ్ళీ కార్తీక మాసం అయిపోయిన తర్వాత మళ్ళీ డీప్ క్లీనింగ్ అయితే ఒకసారి పెట్టుకుంటాను. మొత్తం ఇల్లు మొత్తం, కిచెను, హాలు, బెడ్రూమ్ మొత్తం. యాక్చువల్లీ ఎప్పటికప్పుడే బెడ్రూమ్ కూడా నేను సర్దేసుకుంటున్నాను. హాలు, కిచెను ఎప్పటికప్పుడే సర్దేసుకుంటున్నాను. ఎక్కువ పెట్టుకుంటే ఏంటంటే నాకు కూడా టైం కుదరడం లేదు పిల్లలతోటి, ఇంకా ఈ వీడియో ఎడిటింగ్లో. మామూలుగా అయితే ఖాళీగా ఉండేదాన్ని అనమాట, ఏం పని లేక. ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంక ఇంట్లో వర్క్ అయిపోతే ఈ వీడియోస్ అవి ఎడిటింగ్ చేయడం ఇదే పెద్ద టాస్క్ అయిపోతుంది. అందులోనూ దట్టు పాప స్కూల్కి వెళ్ళినా మా బుజ్జిగాడు ఉంటాడు కదా, మా బుజ్జిగాడి వల్ల అస్సలు అవ్వట్లేదు. ఇంకైతే డస్టింగ్ కొట్టడం మొత్తం అయిపోయింది. దాని తర్వాత టీవీ కిందరో యాక్చువల్లీ చెప్పాలంటే లాస్ట్ టైం వేసిన దగ్గర నుంచి సర్దిన దగ్గర నుంచి ఇక్కడ అలా పైనే తుడిచేసాను తప్ప మొత్తం తీసి క్లీన్ చేయలేదు. ఇంక ఇప్పుడైతే కొంచెం తీసానమాట. అందుకే ఇప్పుడు తీసి మళ్ళీ తడి క్లాత్, పొడి క్లాత్ 2 వేసి క్లీన్ చేసుకొని ఎక్కడొక్కడ పెట్టుకున్నాను. ఇంకా చిన్న టాయ్స్ ఉన్నాయి కదా బాక్స్ మీద, అవి పిల్లలు తీసి నోట్లో అవి పెట్టుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఆన్ చేస్తే ఎక్కువ ఇన్స్టాగ్రామ్లోనే పిల్లలు క్యాప్ గొంతులు వేసుకొని చనిపోయారు, 1 రూపీ కాయిన్ వేసుకొని చనిపోయారు, ఇవే వీడియోస్ వస్తూ ఉన్నాయి కదా. అందుకే పిల్లలకు అందకుండా చిన్న టాయ్సెస్ అన్నీ పైన పెట్టేస్తున్నాను. మెయిన్ పాపకైతే కొంచెం మైండ్ మెచ్యూరిటీ అయింది, కొంచెం ఊహ తెలిసింది కాబట్టి ఇట్స్ ఓకే. బాబు చాలా చిన్నోడు కాబట్టి వాడికి అందకుండా పైన పెట్టేస్తున్నాను. వాడు అక్కడ ఉన్నా సరే వాడు కుర్చీ అంటే వాడు చిన్న చైర్ వేసుకొని పైకి ఎక్కి మరీ లాగుతున్నాడు వాటిని. ఇంకా నాకు భయం వేస్తుంది ఈ వీడియోస్ అన్నీ చూసాక, అందుకే అవన్నీ తీసి పైన పెట్టేశాను అనమాట. ఈ రిమోట్ అయితే ఎక్కువ యూజ్ చేయం కదా టీవీది, అందుకే డస్ట్ అయితే ఎక్కువ పట్టేసింది. బాగా క్లీన్ చేసుకున్నాను. ఇంకెక్కడవక్కడ తడిగుడ్డ పొడిగుడ్డతో తుడిచేసుకొని ఎక్కడవక్కడ యథావిధి స్థానంలో అయితే పెట్టేసుకున్నాను. మెయిన్ ఏంటంటే నేను డోర్లు ఎప్పుడు ఎక్కువగా క్లోజ్ చేసే ఉంచుతాను, ఎందుకంటే బాబు బాగా చిన్నోడు. స్టెప్స్ వేరే మాకు బయటికి వెళ్ళిన వెంటనే రైట్ సైడ్లో వెంటనే స్టెప్స్ పక్కనే ఉంటాయి. ఇంక వీడు ఏం చేస్తాడంటే పడిపోతాడేమోననే భయంతో ఎప్పుడు మెయిన్ డోర్ అయితే వేసే ఉంటాను. మాకు బ్యాక్ సైడ్ ఒక డోర్ వచ్చింది కదా బాల్కనీలోకి, అది ఓపెన్ చేసి ఉంటాను. అసలు డోర్లు ఓపెన్ చేసినా చేయకపోయినా ఎలాగైనా డస్ట్ పట్టేస్తుంది. ఈ రోడ్ పాయింట్ వల్ల వెహికల్స్ ఎక్కువ వెళ్తూ ఉండడం వల్ల డస్ట్ ఎగిరి ఇంకా అన్నిటి మీద యథావిధిగా నేను ఒక 2 days
డేస్కి 3 డేస్కి తుడుచుకున్నా సరే మళ్ళీ యథావిధిగా వచ్చేస్తుంది. నేను చాలా వీడియోస్లో చెప్పాను, మన ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండాలంటే ఎప్పటికప్పుడే ఆర్గనైజ్ చేసినవైనా సరే మళ్ళీ ఒకసారి డస్టింగ్ చేసుకొని ఎక్కడక్కడ ఆర్గనైజ్ చేసుకుంటే ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది. అండ్ ఎంత నీట్గా పెట్టుకుంటున్నా సరే మాకు జలుబు దగ్గు తగ్గడం లేదు. నేను మంత్లీ 2-3 టైమ్స్ డీప్ క్లీనింగ్ పెట్టుకుంటాను, లేదా 1 వీక్కి నార్మల్ క్లీనింగ్ అయితే పెట్టుకుంటాను. అయినా సరే నాకు జలుబు దగ్గు వదలట్లేదంటే చూడండి, ఎప్పటికప్పుడే డస్టింగ్ అయితే చేసేసుకోండి. డస్టింగ్ వల్ల ఎక్కువగా పిల్లలకి కానీ మనకు కానీ జలుబు దగ్గు మాత్రం ఖచ్చితంగా వచ్చేస్తుంది. అండ్ ఇమ్యూనిటీ పవర్ తగ్గినా కూడా వస్తుంది. ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలంటే ఆకుకూరలు, ఎగ్స్, ఇలా ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువ తింటూ ఉండాలి. ఎన్ని తింటున్నా నాకు వచ్చేస్తుంది నేను చెప్తున్నాను, కానీ నాకు కోల్డ్ కాఫ్ అనేది ఎన్ని తిన్నా తగ్గడం లేదు. అండ్ ఈ మధ్య స్వీట్స్ కూడా ఎక్కువైపోయినాయి. నవరాత్రులు చేయడం వల్ల అమ్మవారికి చేసిన ప్రసాదాలు, డైటింగ్ కూడా మానేశాను. ఈ ప్రసాదాలు ఎక్కువ తినేయడం, స్వీట్ ఎక్కువ తినేయడం, ఇలా వెయిట్ ఎక్కువ అయిపోవడం, కొంచెం నాకు వెయిట్ ఎక్కువైనట్టే కనిపిస్తుంది. ఎందుకంటే స్వీట్లు అవి ఎక్కువ తినేసాను కదా, అండ్ రైస్ కూడా ఎక్కువ తినేసాను ఈ మధ్య. ఇంకా మళ్ళీ డైటింగ్ స్టార్ట్ చేయాలి. హెల్త్ ఒకటి ప్రాబ్లం ఉంది కదా, ఇంకా నేను మళ్ళీ ఇప్పుడు ఫుడ్ ఏమైనా తక్కువ తింటే ఇంకా వీక్ అయిపోతానని ఇంకా స్టార్ట్ చేయలేదనమాట. ఇంకొచ్చేసి ఫ్రిడ్జ్ లోపల అయితే ఆల్రెడీ నేను క్లీన్ చేసేసుకున్నాను ముందు రోజే. మొత్తం డీప్ క్లీన్ చేసుకున్నాను ఇంతకు ముందే. మళ్ళీ ముందు రోజే ఈ డస్టింగ్ పెట్టుకుంటాను. ముందు రోజు అంటే సాటర్డేనే నేను ఫ్రిడ్జ్ అయితే క్లీనింగ్ చేసుకున్నాను. పైన అయితే డస్ట్ క్లీన్ చేసుకోలేదు, అందుకే ఇప్పుడు డస్టింగ్ అయితే మొత్తం చేసుకొని తుడిచేసుకొని ఎక్కడో పెట్టేసుకున్నాను. అండ్ యాక్చువల్లీ నేను ఇల్లు ఉడ్చుకునేటప్పుడే ఫ్రిడ్జ్ సందుల్లో కానీ అందినంత వరకు గోడలు అవి కూడా నేను డస్టింగ్ అయితే చేసుకుంటాను. పైన ఫ్లోరింగ్కే ఎక్కువ మా ఇంట్లో బూజులు ఉంటాయన్నమాట. ఎప్పటికప్పుడే తుడిచేటప్పుడు డోర్లు వెనకాల, లేదా గోడల సందుల్లో, మంచం కింద, బీరువా వెనకాల, ఫ్రిడ్జ్ వెనకాల, ఇవన్నీ నేను ఎప్పటికప్పుడే తుడిచేటప్పుడు క్లీన్ చేసేసుకుంటాను. అందుకే నాకు తక్కువ డస్ట్ ఉంటుందన్నమాట. ఇంకొచ్చేసి ఈ ర్యాక్ మొత్తం ఆల్రెడీ ఆర్గనైజర్గానే ఉంది, జస్ట్ పైన తుడిచేసుకున్నాను. ఎక్కడవక్కడే ఉన్నాయి కాబట్టి తీయలేదు పిల్లలు కూడా, ఇంకెక్కడవక్కడ ఉన్నాయి కాబట్టి నేను నార్మల్గా డస్టింగ్ అయితే చేసేసుకున్నాను. ఫోటో ఫ్రేమ్స్ అవి తీసి మళ్ళీ ఒకసారి చెప్పాను కదా, ఈ కార్తీక మాసం అయిన తర్వాత నేనైతే మొత్తం ఒకసారి డీప్ క్లీన్ అయితే పెట్టుకుంటాను. అప్పుడు మళ్ళీ ఇక్కడక్కడ సర్దేది ఉంటుంది. ఒకే దగ్గర ఉంచితే మనకు కూడా ఇల్లు బోర్ కొడుతుంది కదా. నాకైతే ఆర్గనైజ్డ్గా వెరైటీగా పెట్టుకోవాలనిపిస్తుంది. ఇంక ఈ టేబుల్ మీద అయితే క్లాత్ వేసాను అనమాట. ఇంతకుముందు అనుకున్నాను క్లాత్ వేద్దామని, అప్పుడు బాగా చిన్నోడు లాగేస్తున్నాడు. ఇప్పుడు కొంచెం బాగానే ఉంటున్నాడు కాబట్టి క్లాత్ వేసుకొని టాయ్స్ అయితే పెట్టుకున్నాను. ఇంకొచ్చేసి టేబుల్ మీద కూడా డస్ట్ పడిపోయింది, ఆల్రెడీ డస్టింగ్ చేశాను కదా. డస్టింగ్ చేసేటప్పుడు కింద వాటి మీద క్లాత్ అయితే వేసుకున్నాను నేను. మొత్తం కింద ఫుడ్ ఐటమ్ అయితే ఉంది కదా, అందుకే క్లాత్ అయితే వేసుకున్నాను. ఇంకా క్లాత్ తీసేసాను, తీసే క్లిప్ అయితే మిస్ అయింది. క్లాత్ తీసి ఇంకా టేబుల్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇది ప్లాస్టిక్ టేబులే, చిన్నది. కాకపోతే ఏంటంటే ఎందుకు తీసుకున్నామంటే ఈ టేబుల్ని లోపల కిచెన్లో పిల్లల స్నాక్స్ ఐటమ్స్ కానీ వండిన ఐటమ్స్ కానీ పెట్టడానికి నా కౌంటర్ టాప్ అయితే సరిపోవడం లేదు. ఎందుకంటే నేను కౌంటర్ టాప్ మీద కారం, ఉప్పు ఈ డబ్బాలు పెట్టి స్టాండ్లు అవి పెట్టాను కదా, ఇంకా కౌంటర్ టాప్ మీద వాటర్ టిన్ కూడా పెట్టాను, అందుకే సరిపోవడం లేదు. దానివల్లే ఈ టేబుల్ తీసుకోవడం అనమాట. ఇంకొచ్చేసి ఫ్రిడ్జ్ మీరు ఒకటి గమనించారా, ఇంట్లో కొన్ని అయితే చేంజెస్ అయినాయి. టేబుల్ వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ని తీసుకెళ్ళి కూలర్ ప్లేస్లో పెట్టాను. కూలర్ వచ్చేసి బయట చిన్న హాల్ ఉంది కదా, పిల్లలు ఆడుకునే హాలు, అక్కడైతే తీసుకొచ్చి పెట్టాను. నాకు అంటే ఉన్నంతలోనే నాకు నచ్చినట్టుగా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. టేబుల్ ఉండాలనేది ఎప్పటి నుంచో నాకు ఒక చిన్న కోరిక అనమాట. అది ప్లాస్టికే కానీ, లేదా వుడ్డే కానీ, లేదా ఇంకేదైనా మెటల్ కానీ. ఎందుకంటే పిల్లలు స్నాక్స్, ఫుడ్ ఐటము లోనే వంటగదులను పెట్టడం వల్ల క్లమ్జీగా అనిపిస్తుంది. నాకు పెట్టడానికి కూడా అంత వీలుగా అనిపించలేదన్నమాట. ఇవి వచ్చాక చిన్నగా మార్పులు అయితే అయ్యాయి. ఇంకా కూడా బయట విండో అనమాట, చిన్న విండో, అది కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా మన మెయిన్ పార్ట్ కిచెన్లో అయితే నేను ఇంతకుముందే డస్టింగ్ చేసేసాను. ఒక 2-3 డేస్ అవుతుంది. ఓన్లీ బూజులు అయితే దులిపేసుకున్నాను. కిచెన్ ఎప్పుడు ఆర్గనైజ్డ్గానే ఉంటుంది కదా. ఇంకొచ్చేసి ఎలాగో బూజులు కొడుతున్నాను కదా, ఉన్న చిన్న కూడా పోతాయని ఇంకా బూజులు కూడా కొట్టేసుకుంటున్నాను అనమాట.
బూజులు అయిపోయిన తర్వాత సోఫా మొత్తం ముందుకు లాగి సోఫా కింద బ్యాక్ సైడ్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇది చేయక చాలా డేస్ అయిందిలే, ఆల్మోస్ట్ లాస్ట్ వీడియో పెట్టాను కదా క్లీనింగ్ వీడియో, అప్పుడు చేసిందే, మళ్ళీ జరిపలేను. నాకు కూడా నవరాత్రులు పూజలు, ఈ పూజలు అయిన తర్వాత హెల్త్ సిక్ అవ్వడం ఇవన్నీ జరగడం వల్ల నేనైతే ఈ క్లీనింగ్ సోఫాలు కూడా ముందుకు జరిపి క్లీన్ చేయడం అయితే కుదరలేదనమాట. ఇంకా పిల్లలు చూసారా, పాప చూసారా పక్కన నేను క్లీన్ చేసుకున్నాను కదా, తను ఏదో ఒక హెల్ప్ చేస్తుందంట. పిల్లలు వాళ్ళు అల్లరి చేయకుండా మన పనులు మనల్ని చేసుకొని ఇస్తే అదే పెద్ద హెల్ప్. ఏంటంటే పిల్లలు కూడా నేను హెల్ప్ చేస్తాను అన్నప్పుడు మనం వద్దని పదే అంటే వాళ్ళకి అలవాటు కాదనమాట హెల్ప్ చేయడం. అప్పుడప్పుడు హెల్ప్ చేయనిస్తాను, చిన్నవి ఏమైనా. తన టాయ్స్ తను సర్దుకోవడం, లేదా ఇలా సోఫాలు కొంచెం దిండ్లు అక్కడ ఇక్కడ సర్దడం ఇవన్నీ చేయిస్తానమాట. తను ఏంటంటే గిన్నెలు తోముతానంటది. అది ఒక గిన్నె తోమింది మొన్న ఒకసారి, మొత్తం వంటగది మొత్తం వాటర్ వేసేసింది అనమాట. అప్పటి నుంచి తల్లి నువ్వేమైనా చేస్తే నీ టాయ్సెస్ మొత్తం క్లీన్ చేసుకోగాని నాకు మొత్తం వంటగదిలోకి వచ్చి ఏ పని చేయొద్దు, మొత్తం నాకు పెద్ద పని పడుతుంది అన్నాను. అప్పటి నుంచి తను సోఫాలు అవి కొంచెం సెట్ చేయడం అది చేస్తుందనమాట. ఇంకొచ్చేసి ఇల్లు మొత్తం తుడిచేసుకున్నాను. ఎంత డస్ట్ వచ్చిందో, చెత్త కూడా చాలా ఉంది. పిల్లలు ఏంటంటే బుక్స్ తీసి ఆడుకుంటున్నారు, వాళ్ళిద్దరూ ఆడుకున్నది కాక చింపేసి మొత్తం ఇల్లు మొత్తం వేసేస్తున్నారు. ఇంకొచ్చేసి ఇది మొన్నే అట్లు రుబ్బు అయితే వేసుకున్నాను. దాని తర్వాత మొత్తం ఆరాక కదా పెట్టాలి, లేదంటే స్మెల్ వచ్చేస్తుంది. ఇంకా ఆరిపోయిందని నేను ఎక్కడక్కడ తీసి పెట్టేశాను. దానికైతే గోను వేసుకున్నాను కదా, దాని కవర్ అయితే లేదు, గోనే నాకు సెక్యూర్ అనిపించింది. చిన్న బొద్దింకలు తిరుగుతున్నాయి, దానివల్లే అవి వేసుకోవడం అనమాట. అవి వేసినా కూడా ఏదో ఒకలా వెళ్ళిపోతున్నాయిలేండి, అది వేరే విషయం అనుకో. ఇంకా మొత్తం ఇల్లు అయితే క్లీనింగ్ అయిపోతుంది. చూసారు కదా ఎంత వస్తుందో చెత్త, చాలా చెత్త ఉంది. ఎందుకంటే సోఫా బ్యాక్ సైడ్ కూడా క్లీన్ చేసుకున్నాను కదా, ఆ డస్ట్ కూడా ఎక్కువ ఉందనమాట. ఇంకా బెడ్రూమ్లో కూడా చిన్న మార్పు అయితే జరిగింది, మీరు గమనించారా? చిన్న మంచం అయితే తీసుకున్నాము, సేమ్ మాకు ముందున్న మంచమే తీసుకుందాం అనుకున్నాం, కానీ అది వేస్తే బెడ్రూమ్ మొత్తం ఆపరించేస్తుంది, బీరువా అది మళ్ళీ మార్చేయాల్సి వస్తుంది, ఎందుకంటే సరిపోదు ప్లేసు. ఇంకా ఇల్లులు మారడాలు గట్టా ఉంటాయి, అదే మనం రెంట్కు ఉండే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ వస్తువులు మార్చుకునేసరికి చాలా చిరాకు వచ్చేస్తుంది. అందుకే ఐరన్ మంచమే చిన్నది తీసుకున్నాము. సొంతలు కొనుక్కున్నాక తర్వాత పెద్ద మంచం చూద్దాము. ఇంకొచ్చేసి చెత్త మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకొచ్చేసి నైట్ అయిపోయింది, అంటే మేము బయటకు వెళ్ళేసి వచ్చామన్నమాట. బయటకు వెళ్ళేసి వచ్చాక ఇంకా నైట్ తిన్నాక నేనైతే ఫ్లోర్ మాఫ్ అయితే పెట్టుకున్నాను, అందుకే నైట్ అయిపోయినట్టు కనిపిస్తుంది అనమాట. ఫ్లోర్ మాఫ్ ఒకసారి నైట్కి ఎందుకు పెట్టుకున్నానంటే ఇంక కిందని తినేది ఏం లేదు కదా, తినేసి ఒకసారి మాఫ్ చేసుకుంటే నాకు మార్నింగ్ మండ అవుతుంది కాబట్టి పూజకి కొంచెం టైం సేవ్ అవుతుందని నైట్ అయితే తినేసాక గిన్నెలన్నీ తోమేసుకున్న తర్వాత నేనైతే మాఫ్ పెట్టుకున్నాను. ఈ మంచాలు వేసిన దగ్గర నుంచి కింద కొంగని పెట్టేసరికి నా నడుము అయితే విరిగిపోతుంది. ఇంకొచ్చేసి బయట చిన్న హాల్ కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఈ డస్టింగ్ అయిన తర్వాత రెండు సార్లు బకెట్లు మార్చి పెట్టాల్సి వచ్చిందనమాట మాఫ్, ఎందుకంటే డస్ట్ ఫ్లోర్ నిండా అంటికిపోద్ది. దాన్ని ఒకసారి క్లీన్ చేసుకుంటే ఫ్లోర్ మీద ఉన్న డస్ట్ వచ్చేస్తుంది. సెకండ్ టైం మంచిగా పెట్టుకుంటే ఏంటంటే మంచిగా స్మెల్ అది బాగుంటుంది అనమాట, డస్ట్ అది ఏం లేకుండా. నేను ఫినాయిల్ ఇంకొచ్చేసి పచ్చకర్పూరం అయితే వేసాను, స్మెల్ బాగా వస్తుంది, కొంచెం క్లీన్ కూడా బాగా అవుతుందని. ఇంకా మొత్తం మాఫ్ డస్టింగ్ మొత్తం అన్నీ అయిపోయింది, ఆర్గనైజ్డ్ అయిపోయింది ఈ మంత్కి. నెక్స్ట్ మంత్ ఇంకా డీప్ క్లీన్ అయితే పెట్టుకోవాలి. మన ఇల్లు వచ్చేసి ఇంక ఇలాగా సెటరేట్ అయిపోయింది ఎక్కడక్కడ. ఇంకా తినేసాం కదా, ఇంకా పడుకోవడమే. ఇంకా క్లీన్ చేశాను కదా, చిన్న క్లిప్స్ అయితే తీద్దాము అని చిన్న క్లిప్స్ అయితే తీసాను. చాలా డేస్ అయింది కదా, వన్ వీక్ దాటేసింది లాంగ్ వీడియో పెట్టక, అందుకే లాంగ్ వీడియో అయితే ఇది పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ వీడియోస్ చూసి కొంచెం మోటివేటెడ్గా అనిపించి మీ ఇంట్లో పని మీరు చేసుకుంటారు అంటే ఎప్పటికప్పుడు చేసుకుంటారులేండి, ఇంకొక ఇల్లు చూస్తే మనకి. సో నేను కూడా చాలా వరకు యూట్యూబ్లో వీడియోస్ చూసే మోటివేట్ అయ్యి నా ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటుందని ఒకప్పుడు. ఇప్పుడైతే నాకు ఎక్కడికక్కడ ఆర్గనైజ్డ్గా లేకపోతే చిరాకు వచ్చేస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడే చేసుకుంటున్నాను. ఇంకా అలాగే మన ఛానల్ని కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మోటివేషన్స్తో మంచి క్లీనింగ్ వీడియోస్ అవి పెడుతూ ఉంటాను. డైలీ షార్ట్స్ అయితే 2 అప్లోడ్ చేస్తూ ఉంటాను.
అలాగే మనకు కొంచెం సబ్స్క్రైబర్స్ 200 అయితే ప్లస్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన చిన్న చిన్న వీడియోస్ చూసి కూడా నాకు కొంచెం సపోర్ట్ ఇస్తున్నందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్. నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూసి లైక్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. నా వాయిస్ అయితే చాలా భయంకరంగా ఉంది, ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్ అనమాట. బిగ్ బాస్ అయితే వస్తుందా చూస్తూ నైట్ క్లీనింగ్ అయితే అయిపోయింది. పిల్లలు పడుకున్నారు, ఇంక నేను కూడా వెళ్ళి పడుకోవాలి. మార్నింగ్ మండే కదా, బేగా లేవాలి అని పడుకున్నాను. కానీ మండే మార్నింగ్ 6:30 అయిపోయింది నేను లేచేసరికి. ముందు రోజు ఈ క్లీనింగ్లు ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం బాగా నీరసం వచ్చేసింది అనమాట. ఇంకా సిక్ అవ్వడం వల్ల మార్నింగే లేవలేకపోయాను. ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటే మైండ్ అంత ప్రశాంతంగా ఉంటుంది. ఏ వీడియోలో చెప్పినా నేను ఇది ఒక్క ముక్కే ఎక్కువ చెప్తాను. ఎందుకంటే ఇల్లు నీట్గా ఉంటేనే మనకు మైండ్ రిఫ్రెష్గా ఉండి మిగతా పనులు చేసుకోగలుగుతాం. అండ్ అందరికీ మళ్ళొక్కసారి థ్యాంక్ యూ సో మచ్. చెప్పిందో చెప్తున్నాను అనుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అందరూ సేఫ్గా ఉండండి, మంచిగా వండుకొని తినండి, మంచి హెల్తీ ఫుడ్ తినండి, మంచిగా